అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఈ కారం పొడి చేసి పెట్టుకున్నారంటే 2 నెలలైనా కానీ పాడవదండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి కానీ, ఫ్రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. ఈ పల్లీలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మాడిపోనివ్వకుండా ఇలా మంచిగా వేగాలి. అలాగైతే ఈ పొడి అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. నేను ఎండు కొబ్బరి ముక్కలే వేస్తున్నాను. మీరు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా చల్లార్చుకోవాలి. దీంట్లో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగంత చింతపండు వేసుకున్నానండి. ఇంత సైజు తీసుకున్నాను చింతపండు. అలాగే 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్లేట్లో వేసి లేదా అలాగే కడాయిలో అయినా కానీ ఇలా ఈ చింతపండు ఇలా పుట్నాల పప్పు వేసి ఆ వేడి కొద్దిగా ఏమైనా చెమ్మ ఉంటే పోతుందండి. వేసి అలా చల్లారనియాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేను 3 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. కారం, ఉప్పు ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూను ఇంగువ వేస్తున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూను ఇది బెల్లం పొడి. మీ బెల్లమైనా చక్కెరైనా వేసుకోవచ్చండి. ఇది ఖచ్చితంగా వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఒక పావు కప్పు వరకు వెల్లుల్లిపాయలండి పొట్టుతో అలాగే వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక 1 టీ స్పూన్ వేసానండి. వేసుకొని ఇవన్నింటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా ఫ్లేవర్గా, చాలా బాగుంటుందండి రుచి అయితే. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 2 నెలల వరకైనా కానీ పాడవ్వదు. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి వేయించుకోవటం మాత్రం నూనె అలాంటివి వేసి వేయించుకోవద్దు. జస్ట్ అలాగే డ్రైగా వేయించుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రెష్గా ఉంటుంది ఈ పొడి. ఇలా చేసి పెట్టుకుంటే అన్నంలోకి అయితే చాలా రుచిగా ఉంటుందండి. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. మన పొంగలు దేంట్లోకైనా వాడుకోవచ్చండి. పొడి చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇంట్లో ఇలా చేసి పెడుతుంటాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ కదా. ఒక్కసారి ట్రై చేసి చూసారంటే ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ. నేను ఎక్కువగా ఇంట్లో ఈ పొడి చేసి పెడుతుంటానండి. ఇలా పొడులు అయితే ఖచ్చితంగా ఉంటాయి మా ఇంట్లో. చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే అన్నం మొత్తము ఈ పొడితోనే తినేసేయొచ్చండి. అంత రుచిగా ఉంటుంది. టైం లేనప్పుడు కానీ అలా ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు కానీ ఇలా ఎప్పుడు ఇంట్లో ఇలాంటి పొడులు చేసి పెట్టుకున్నామంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తినేసేయచ్చు. ఇలా కారం పొడి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఇది టిఫిన్స్లో కానీ, రైస్లో కానీ, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుందండి. అలాగే ఫ్రైస్లో కూడా వాడుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడతాను. అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండింటిని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. మాడిపోనివ్వకుండా మంచిగా వేగాలి. అలాగైతే ఈ పొడి రుచి చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేస్తున్నానండి. ఈ మిరియాలు మీ ఇష్టము. వేసుకొని అన్నింటిని మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ మూడింటిని చక్కగా వేయించుకోవాలి. మాడిపోనియకుండా వేయించుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. వేసుకొని దీంట్లో 1 కప్పు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది కడిగి ఆరబెట్టాను, అందుకే ఇలా ఉందండి. 1 కప్పు తీసుకున్నాను. ఇలా అలాగే ఎండుమిరపకాయలు ఇవి కారం ఎలా ఉన్నాయి అనేది చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే అందాదగా వేస్తున్నాను. ఎప్పుడు చేస్తాను కదా అదే విధంగా వేస్తున్నాను. కప్పు కొలతలతో అయితే చూపిస్తలేను. ఈ ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని ఇవన్నింటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి రెండింటిని గలగల అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆ కరివేపాకు అనేది తడి లేకుండా మొత్తము మంచిగా వేగాలి. ఇలా తుంపితే తునిగేటట్టుగా వేగాలి. అలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ధనియాలకి ఇవి చల్లారిపోయినాయండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఇవి కూడా మంచిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. అలాగైతే ఈ పొడి కారపొడి అనేది నిల్వ ఉంటుంది, బాగుంటుంది. చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అవ్వాలి. తుంపితే ఈజీగా తునగాలండి.
కొద్దిగా కూడా తేమ ఉండొద్దు. కొద్దిగా తేమ ఉన్నా కానీ ఈ కారం పొడి అనేది పాడవుతుంది. ఇలా మంచిగా చల్లారిన తర్వాత ఇవి రెండింటిని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేను కొద్దిగా ఈ మిక్సీ జార్లో పట్టాన్ని వేసి మిక్సీ పట్టానండి. తర్వాత మొత్తం వేసి మిక్సీ పట్టి చూపిస్తున్నాను. ముందుగా ఇలా ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయండి దీంట్లో. వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే 3 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఆ కారం ఎండుమిరపకాయలు ఎంత కారం ఉన్నాయి అలాగే చూసుకొని వేసుకోవాలి. కారం ఉప్పు బాగుంటేనే బాగుంటుంది కారం పొడి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేస్తున్నానండి. ఇది కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి. నేను చింతపండు వేయట్లేదు. వేసుకొని ఇవన్నింటి మంచిగా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా ఉండొద్దు, మరీ మెత్త పౌడర్ లాగా ఉండొద్దండి. ఈ విధంగా ఉంటే అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఫ్రైస్లోకి కానీ లేదా రైస్లోకి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇది ఈ పొడి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పొడితో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. కందిపొడి ఎప్పట్లా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కందిపొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది టిఫిన్స్లో కానీ మామూలుగా చారు కూడా చేసుకోవచ్చండి ఈ కందిపొడితోటి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు కందిపప్పు వేసుకున్నాను. ఈ కందిపప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోనీయకుండా ఇలా మంచిగా స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి. ఈ పప్పులని ఇలా వేయించుకోవటం వల్లనే ఈ కందిపొడి రుచి అనేది చాలా బాగుంటుందండి. మనము తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే తొందరగా పైన మాడుతుంది, అలాగే ఈ పొడి కూడా రుచిగా ఉండదు. ఇప్పుడు దీంట్లో అది మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక పావు కప్పు శనగపప్పు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకున్నాను. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకున్నానండి. ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ 3 పప్పుల్ని. ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఎండుమిరపకాయలు వేసానండి. ఈ మిరపకాయలు అనేది మీ ఇష్టం అండి, కారం చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 అరకప్పు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు గలగల అయ్యే వరకు వేయించుకోవాలండి. దీంట్లో నూనె అలాంటిది ఏం అవసరం లేదు. నూనె వేసి వేయించుకున్నామంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కొద్దిగా స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే. దీంట్లో కొద్దిగా అంత చింతపండు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కొద్దిగానే వేసుకోండి చింతపండు. చూడండి ఈ కరివేపాకు ఇలా మంచిగా తుంపితే తునిగేటట్టు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగైతే చక్కగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నింటిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీరు మిర్చికి తగినంత వేసుకోవచ్చు ఉప్పు. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. ఒక పావు టీ స్పూను ఇంగువ వేసాను. వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా కూడా బరకగా లేకుండా మంచి పౌడర్ లాగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమేనండి. ఇది ఈ పొడి మనం మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా వేడి అవుతుందండి. అలా వేడిగానే ఇలా స్టోర్ చేసి పెట్టకుండా ముందుగా ఒక గిన్నెలోకి ఇలా తీసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ వేసుకొని చల్లారిన తర్వాత మనము ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటామో ఆ డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కానీ పొడులు మనం మిక్సీ పట్టిన వెంటనే వేడవుతాయండి. అలా వేడివేడిది ఇలా ఈ జార్స్లో వేసి మనము మూత పెట్టి పెట్టామంటే లోపల చెమ్మలాగా వస్తుంది, ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. అందుకని మొత్తం చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా నూనె అలాంటివి వాడకుండా ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.